తమిళనాడు రాజకీయాలు మారిపోతున్నాయి క్షణక్షణానికి. కాసేపట్లో పన్నీర్ సెల్వం సచివాలయానికి చేరుకుంటారు. అంతకంటే ముందే స్టాలిన్ సచివాలయానికి చేరుకున్నారు. వీరిద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశాలున్నాయి. చూడాలి మరి ఏం వెలుగు చూడబోతున్నాయి ఏమిటి అనేది. కాసేపట్లో సచివాలయంలో స్టాలిన్ పన్నీర్ సెల్వం మధ్య చర్చలు జరిగే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి అక్కడి నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? పన్నీర్ సెల్వంకి డిఎంకే మద్దతు ఇస్తుందని చెప్పి కేవలం 8 రోజుల పాటు ఆరోపణలు మాత్రమే, వార్తలు మాత్రమే వస్తున్న నేపథ్యంలో ఆయన స్వయంగా డిఎంకే పార్టీ మాత్రం ఇక్కడ నేత సడన్ గా రావడంతో ఇక్కడ మాత్రం మొత్తం ఎంత వాతావరణం ఇదేమని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం పన్నీర్ సెల్వం మాత్రం సచివాలయంలో ఉన్నారు. సచివాలయంలో ఉన్నటువంటి స్టాలిన్ కాసేపటి కింద దురేమురుగంతో కలిసి ఎవరైతే కీలకమైన నేత స్టాలిన్ తర్వాత డిఎంకే పార్టీలో ఆయన కొత్త పార్టీ వచ్చి లోపల వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 12 గంటల 15 నిమిషాలకి మరి కాసేపట్లో ఇక్కడికి పన్నీర్ సెల్వం రాబోతున్నారు. పన్నీర్ సెల్వం వచ్చిన వెంటనే ఎలాంటి భేటీ జరగబోతుందని మాత్రం కీలకంగా మారిందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో ఆ భేటీ ప్రారంభం కావాలి. ఏ అంశాలపైన చర్చ జరుగుతుందని మాత్రం కీలకంగా మారినటువంటి అంశంగా భావించవచ్చు. డిఎంకే పార్టీకి 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈవైపు పన్నీర్ సెల్వం ప్రభుత్వం నేనే స్థాపిస్తాను, ప్రభుత్వ ఏర్పాటుకు నేనే సిద్ధంగా ఉందని నా వైపు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో ఆయన డిఎంకే నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటారు. డిఎంకే దానికి క్రియాశీలకంగా మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉందని 8 రోజుల పాటు వచ్చినటువంటి వార్తలకి మరింత సహకరిస్తున్నట్టుగా ఈరోజు స్టాలిన్ ఒక్కసారిగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే స్టాలిన్ రాకను ఎవరు అబ్జర్వ్ చేయలేదు. సీఎం కోసం వెయిట్ చేసినటువంటి మీడియా కానీ ఆ తర్వాత అధికారులకు కూడా ప్రతిపక్ష నేత స్టాలిన్ ఒక్కసారిగా ఇక్కడ రావడం మాత్రం ఆశ్చర్యం రేకెత్తిస్తుందని చెప్పవచ్చు. సాధారణంగా తమిళ రాజకీయాలలో అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వారిని ఎదురెదురు పడడం చాలా తక్కువ. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా స్టాలిన్ సీఎం రావడానికి ఒక 10 నిమిషాల ముందునే వచ్చి ఆయన కోసం వెయిట్ చేయడం అన్నది బహుశా తమిళనాడు చరిత్రలో ఇది తొలిసారిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఏం జరగబోతుందన్నది మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు. అన్నాడీఎంకే పార్టీలో 2వ వర్గమైనటువంటి పన్నీర్ సెల్వంకి ప్రతిరోజు ఎమ్మెల్యేల సంఖ్య గత 3 రోజుల నుంచి ఎమ్మెల్యేల సంఖ్య ఒకే రకంగా ఉండడం, ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆయనకు ఈ 2-3 రోజుల్లో ఏమన్నా ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే ఒకవేళ ప్రభుత్వాన్ని స్థాపించడానికి అలాగే డిఎంకే పార్టీ సపోర్ట్ తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒకవేళ ఆ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా డిఎంకే పన్నీర్ సెల్వం ఇద్దరు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే మన గవర్నర్ ని కలిసినప్పుడు కూడా డిఎంకే స్టాలిన్ కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో గత 9 నెలలుగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు తీరాల్సిందే. అన్నాడీఎంకేలోని అంతర్గత కుమ్ములాటలు ఏవైతే ఉన్నాయో ఆ కుమ్ములాటకి చెక్ పెడితే గవర్నర్ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా స్టాలిన్ కోవడం జరిగింది. సో దీనికి సంబంధించి గవర్నర్ మరికొద్ది రోజుల్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోపోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే ఈ నేపథ్యంలో సో డిఎంకే పన్నీర్ సెల్వం యొక్క సమావేశం మరి కాసేపట్లో జరగబోతున్నటువంటి సమావేశం కీలకంగా మారింది. 2 రోజుల వరకు వేరు మార్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఇక్కడ భేటీ కావడంతో అన్నాడీఎంకే పార్టీలో కూడా అటు పన్నీర్ సెల్వం శిబిరంలో ఆ హర్షం వ్యక్తమవుతుంది. డిఎంకే కూడా వేసినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఒక రకంగా పన్నీర్ సెల్వంకి మద్దతు
ఉండటంతో కొద్దిగా ఆశలు రేకెత్తుతున్నటువంటి విషయం గమనించవచ్చు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మాత్రం డిఎంకే పార్టీ పూర్తి స్థాయి హై లెవెల్ కమిటీతో ఒక సమావేశం కానుంది. ఆ సమావేశంలో కూడా ఓ పన్నీర్ సెల్వంకి బలపరీక్ష నిరూపించే అవకాశం గవర్నర్ ఇస్తే ఖచ్చితంగా ఆయనకు మద్దతు ఇవ్వాలా లేదా అన్న దానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం లెక్కలు చెప్తాను ఒకసారి. 89 మంది ఎమ్మెల్యేలు డిఎంకే పార్టీ వైపు ఉన్నారు. ఇప్పటి వరకు ఓ పన్నీర్ సెల్వం వర్గం వైపు అన్నా డిఎంకే శశికళ వర్గం నుంచి 7 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ మాత్రం 117 అవసరం ఉంటుంది బల నిరూపణ చేసుకుంటే. ఒకవేళ గవర్నర్ అవకాశం ఇచ్చి బల నిరూపణ చేసుకోవడానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం అయితే మాత్రం ఇవన్నీ జరగబోయేటివి. అయితే మా దగ్గర 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నారు. మరొక వైపు 129 మంది ఎమ్మెల్యేల్లో 114 మంది ఎమ్మెల్యేలు క్యాంపులో ఉన్నారు. 129 మంది ఎమ్మెల్యేలందరినీ బల నిరూపణ చేసే అవకాశం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళే మా వైపు వస్తారని చెప్పి మాకే ఓటేస్తారని చెప్పి కూడా శశికళ వర్గం స్పష్టంగా చెబుతుంది. అయితే ఓటింగ్ జరిగే ప్రక్రియ ఏమన్నా ఉంటుందా? గవర్నర్ శశికళకు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆవిడ ఏమన్నా తమకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ పెరేడ్ చేస్తారా? అలాంటి ప్రయత్నాలు ఏవైనా కొనసాగుతూ ఉంటే వీళ్ళిద్దరి భేటీ కీలకంగా మారిందా అని కూడా మనం భావించడానికి అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఎలాంటి రిజల్ట్స్ బయటకు వస్తాయి, స్టాలిన్ ఏం చెప్పబోతున్నారు, ఓ పన్నీర్ సెల్వం ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారు అనేది మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు. కాసేపటి కిందట ఇక్కడ సచివాలయం కమ్ అసెంబ్లీగా మనం భావించవచ్చు. కాసేపటి కిందటే ఆయన చేరుకోవడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం 12:15 ఓ పన్నీర్ సెల్వం ఇక్కడికి రావాల్సి ఉంది. అయితే అందుతున్న సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో ఆయన ప్రసంగిస్తున్నారు. ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, అమ్మ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఎమ్మెల్యేలకి ఒత్తిడి తెచ్చైనా కానీ మన పార్టీ వైపు వచ్చేలా చూడాలని చెప్పి క్షేత్రస్థాయి కార్యకర్తలతో మాట్లాడుతూ ఎమ్మెల్యేల పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ముగించుకున్న తర్వాత ఆయన ఇక్కడికి వస్తారని, ఒకవేళ ఆయన వచ్చిన తర్వాత పన్నీర్ సెల్వం భేటీ అవుతారని కూడా ఒక సమాచారం మనకు అందుతుంది. అంతకుముందు ఓ పన్నీర్ సెల్వంకి ప్రత్యేకంగా నివేదిక ఇవ్వడానికి మాత్రం చీఫ్ సెక్రటరీ గిరిజా వైద్యనాథన్ కూడా సిద్ధమయ్యారు. ఇక్కడ తమిళనాడులో ఏవన్నా శాంతి భద్రతలు అదుపు తప్పి అల్లర్లు సృష్టించడానికి అల్లరి మూకలు సిద్ధంగా ఉన్నాయి అని ఇప్పటికే ఇంటెలిజెన్స్కి పూర్తి స్థాయి సమాచారం రావడంతో ఉదయం ఆవిడ గిరిజా వైద్యనాథన్ డీజీపీతోనూ అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ జార్జ్తోనూ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ అడిషనల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా సమావేశమయ్యారు. సో అవన్నీ ఒకవైపు నివేదిక వస్తున్న నేపథ్యంలో స్టాలిన్ కూడా రావడము, ఆ తర్వాత స్టాలిన్ పన్నీర్ సెల్వంల మధ్య భేటీ ఎలాంటి అంశాలకు దారి తీస్తుంది, తమిళ రాజకీయాల్లో ఎన్నడూ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత సచివాలయంలో కలిసినటువంటి సందర్భాలు లేని నేపథ్యంలో రాజకీయ పరంగా గతంలో కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం కలవాల్సిన సందర్భాలు ఏర్పడ్డాయి. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామం మాత్రం స్టాలిన్ పన్నీర్ సెల్వంల భేటీ తమిళ రాజకీయాలలో కొత్త మార్పుకు శ్రీకారం చుట్టబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. దినకర్, అంటే ఇప్పుడు పన్నీర్ సెల్వం కి కలవడానికి సచివాలయానికి ఆయన కంటే ముందే స్టాలిన్ వెళ్లిపోయారు. అది కూడా కాకుండా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది అల్లర్లు జరగచ్చు అని. అంటే ఇవన్నీ బట్టి చూస్తే ఖచ్చితంగా పొత్తు డిఎంకే అండ్ పన్నీర్ సెల్వం మధ్య ఖచ్చితంగా పొత్తు జరుగుతుందని అనుకోవచ్చా? అంటే ఈరోజు సాయంత్రం డిఎంకే పార్టీ కీలకమైన సమావేశంలో దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే గవర్నర్ మూమెంట్ను బట్టే ఉంటుంది ఏదైనా కానీ. గవర్నర్ తీసుకోబోతున్నటువంటి కీలకమైన నిర్ణయం ఏదైతే ఉందో ఆయన ఒకవేళ ఫ్లోర్ టెస్ట్లో అంటే అసెంబ్లీలో బల నిరూపణకి చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఇస్తే అప్పుడు ఖచ్చితంగా డిఎంకే మద్దతు అవసరమవుతుంది పన్నీర్ సెల్వంకి. ఒకవేళ లేకుండా డైరెక్ట్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బాగానే చేస్తున్నారు, ఆయనకి ఆర్టికల్ 163 ప్రకారం కూడా ఏదైనా అవకాశం ఇచ్చారు అనుకుంటే అప్పుడు కూడా ఇక డిఎంకే అవసరం లేకుండా కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో 161 ప్రకారం ఆయనకు అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా డిఎంకే మద్దతు ఉండాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. అయినా ఇవన్నీ లెక్కలు గవర్నర్ ఒకవేళ ఆదేశాల ప్రకారమే ఫ్లోర్ టెస్ట్ అవకాశం ఇస్తే మాత్రం వీళ్ళిద్దరు భేటీ ముఖ్యంగా జరిగితే 89 మంది ఎమ్మెల్యేలు డిఎంకే వారు, ఆ తర్వాత ఓ పన్నీర్ సెల్వంకి ఆ రోజుకి వచ్చే ఎమ్మెల్యేలతో పొత్తు కలిపి ఖచ్చితంగా ఓ పన్నీర్ సెల్వం వర్గమే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక శాంతి భద్రతల పరంగా ఒక విషయం చెప్పాల్సి వస్తున్నా, ఈరోజు ఉదయం నుంచి దాదాపు తమిళనాడులోని కీలకమైనటువంటి ప్రాంతాల్లో దక్షిణ తమిళనాడులో దాదాపు ఎవరైతే గూండాలు రౌడీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందస్తు జాగ్రత్త చర్యగా కూడా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అల్లర్లు జరిగే అవకాశం ఉంది. చెన్నైతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఈ అలజడి సృష్టించడానికి రెడీ అవుతున్నారని చెప్పి ఇప్పటికే ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో
పోలీసుల భేటీ కూడా కీలకంగా మారింది. డీజీపీతోనూ, ఆ తర్వాత సిటీ పోలీస్ కమిషనర్తోనూ, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ అధికారులతో కూడా గిరిజా వైద్యనాథన్ సమావేశమైన సమీక్షల్లో కూడా ఇదే ప్రస్తావనకు వచ్చినట్టుగా మనకు అందినటువంటి సమాచారం. 300 మందిని అరెస్ట్ చేశారు. 10 ప్రాంతాల్లో, ఒక్కొక్క ప్రాంతాల్లో 30 మంది గూండాలని, రౌడీలను కూడా అరెస్ట్ చేశారు. సో ఈ పరిణామాలన్నీ కూడా ఏవైతే జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయో అవి రాబోయే రోజులకి, రాబోయే గంటలకి రాజకీయ పరిణామాలకి లింకుగా ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరి భేటీ కూడా కీలకమవుతుంది. అయితే స్టాలిన్ బయటకు వచ్చి మాట్లాడతారా, లేకపోతే ఇద్దరు కలిసి బయటకు వచ్చి మాట్లాడతారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందైతే చెప్పవచ్చు. ఒకవేళ స్టాలిన్, పన్నీర్ సెల్వం ఇద్దరు వచ్చి మీడియాతో కనుక సమావేశమై తాము ఒక ప్రకటన కానీ చేస్తే రానున్న రోజుల్లో అన్నా డిఎంకేలోని 2వ వర్గము వైరి ప్రతిపక్షంగా దాదాపు 40 ఏళ్లుగా ఉన్నటువంటి డిఎంకే కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకుంటే మాత్రం తమిళ రాజకీయాల రంగు మారబోతుందని మాత్రం మనం భావించవచ్చు. యామిని. రైట్ దినకర్.